అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కృష్ణాని. ఇవాల్టి మన వీడియో మెత్తాళ్ళ ఇగురు అండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, కానీ ఇది క్లీన్ చేసుకోవటం చాలా మందికి ఇబ్బందిగా కూడా ఉంటుంది. ఎంత క్లీన్ చేసినా ఇసుకొస్తుందని, డస్ట్ కనిపిస్తుందని, అలాగే చేదుగా ఉంటాయి అనేసి చాలామంది అవాయిడ్ చేస్తారు. అలా లేకుండా ఎలా సింపుల్గా క్లీన్ చేసుకుని పర్ఫెక్ట్‌గా మెత్తాల ఇగురు ఎలా చేసుకోవాలో ఇవాల్టి మన వీడియోలో చూసేద్దాం. ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూసేసేయండి. ఇక ప్రొసీజర్‌లోకి వెళ్ళిపోదాం. ముందుగా నేనిక్కడ ఒక పావు కేజీ మెత్తాలు తీసుకుని తలకాయలు, తోకలు అన్నీ చక్కగా తుంచేసేసి క్లీన్ చేసి పెట్టుకొని, బాగా నీళ్లు కాగబెట్టి వేడి వేడిగా ఉండే నీళ్ళల్లో ఈ మెత్తాలని అలా వేసేసి ఒక 10 నిమిషాల పాటు అలా వదిలేసేసేయండి. బాగా వేడిగా ఉన్న నీళ్ళల్లోనే వెయ్యండి. అంతేగాని గోరువెచ్చలుగా ఉండే నీళ్ళల్లో కాదు. చేప ఎక్కడా కూడా విరిగిపోదు. మెత్తాళ్ళు కరెక్ట్‌గా ఉంటాయన్నమాట. సో, అలా వేడిగా మసలు కాగిన నీళ్ళల్లో అలా వేసేసి వదిలేసేసేయండి. ఒక 10 నిమిషాల తర్వాత ఒక జల్లిగంటెతో అది కాలుతూ ఉంటాయి గదా! అలా కాలుతున్నప్పుడు ఫిల్టర్ చేసుకుంటూ నార్మల్ వాటర్‌లో వేసేసేయండి. అలా వేసి బాగా ఎక్కువ వాటర్‌లో క్లీన్ చేయండి. ఎన్ని సార్లు క్లీన్ చేయాలంటే కనీసము కూడా 5, 6 సార్లు పైనే క్లీన్ చేయండి. ఎందుకంటే ఈ మెత్తాలల్లో ఇసుకుంటుంది. అలాగే చేదొస్తుంది తలకాయ దగ్గర. మనం తినేటప్పుడు చేదుగా కూడా అనిపిస్తూ ఉంటుంది. అలాగే నీచు వాసనొస్తుంది. అలాంటివి ఏమీ లేకుండా కమ్మగా ఉంటాయన్నమాట. నేను చూపించినట్టుగా క్లీన్ చేసుకుంటే. ఒకటికి 5, 6 సార్లు క్లీన్ చేయండి. మనం అవి బాగా క్లీన్ అయ్యాయి అని ఎలా చెప్పగలుగుతాము అంటే, మన వాటర్ మొత్తము కూడాను తెల్లగా వచ్చేసేయాలి. అలా తెల్లగా వచ్చే వరకు బాగా క్లీన్ చేసేసుకునేసేయండి. అలా క్లీన్ చేసేసినప్పుడు నీచు వాసన ఏదన్నా ఉంటే గూడా ఆ వేడి వేడి నీళ్ళల్లో వేసున్నాం గదా! ఆ నీళ్ళ దీనికి నీచు వాసన అంతా ఎళ్ళిపోతుంది. అలాగే మనం ఇన్ని సార్లు క్లీన్ చేయటం వలన ఇసుక ఎక్కడా ఉండకుండా ఇదిగోండి నేను చూపించినట్టుగా ఇలా తెల్లగా వచ్చేస్తుంది. ఎక్కడ మన చేతికి అంటుకోవటం గానీ ఏమీ లేకుండా చాలా క్లీన్‌గా వస్తాయన్నమాట. ఇక వీటిని మనం కూర చేసేసుకుందాము. ఇగురు కాబట్టి నేను 2 పెద్ద సైజు ఉల్లిపాయలు, ఒక 3 పెద్ద సైజు టమోటాలు, ఒక వెల్లుల్లిపాయ మొత్తము కూడాను అలా ఒలిచి పక్కన పెట్టేసుకున్నా. అందులోకి తగినంత కరివేపాకు. చాలా సింపుల్ వేలో చెప్తాను. ఈజీగా చెప్తాను చూడండి. ఒక పాన్ తీసుకొని, ఆ పాన్‌లో కొంచెం ఆయిల్ ఎక్కువే వేయండి. అంటే నేనిక్కడ 3-4 స్పూన్స్ ఆయిల్ వేశాను. అలా వేసి ఆయిల్ కాగిన తర్వాత తాలింపు గింజలు వేయండి. దాంతో పాటు ఎక్స్‌ట్రాగా జీలకర్ర వేయండి. ఆ జీలకర్ర వేయటం వలన నీచు వాసన లేకుండా బావుంటాయన్నమాట. ఎప్పుడైనా ఎండు చేపలనేవి కొంచెం నీచు వాసనొస్తాయి. అవి రాకుండా ఉండటానికి మనం చేసే ప్రయత్నం ఇది. ఓకేనా? ఆ తర్వాత తాలింపు గింజలు చిటపటలాడిన తర్వాత మనం ఒలిచిపెట్టుకున్న వెల్లుల్లిపాయి, కరివేపాకు, ఆనియను ఇవన్నీ వేసి బాగా కలపండి. అంటే గోల్డెన్ బ్రౌన్‌లోకి రాకూడదు. జస్ట్ తడి ఎళ్ళిపోతే చాలనమాట. అలా తడి ఎళ్ళిపోయాక కల్లుప్పు, పసుపు వేసి ఇంకొంచెం సేపు అలా వేయించండి. అప్పుడు ఉప్పు వేయటం వలన ఆనియన్‌లో ఉండే వాటర్ అంతా కూడాను ఇంకా సెపరేట్ అయిపోతుంది. అలా అయిపోయిన తర్వాత ఈ స్టేజ్‌లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమోటా పీసెస్‌ని కూడా చక్కగా వేసేసుకొని బాగా కలపనివ్వండి. బాగా కలిపి దీన్ని మగ్గనియండి. ఎంత బాగా మగ్గాలి అంటే టమోటాలన్నీ కూడాను చక్కగా మ్యాష్ అయిపోవాలి. మ్యాష్ అయిపోయి పేస్ట్ లాగా రావాలి. అయితే దీని బదులు టమోటా, ఆనియను పేస్ట్ చేసుకొని వేసుకోవచ్చు గదా! అని గూడా డౌట్ రావచ్చు. అలా వేసుకుంటే ఇలాంటి రా టేస్ట్ అనేది రాదనమాట. ఏదో గ్రేవీ లాగా కొంచెం గుజ్జు గుజ్జుగా, మసాలాలాగా అనిపిస్తుంది. అలా కాకుండా ఇలా వార్చుకున్నాము అంటే మెత్తాళ్ళ ఇగురు చాలా బావుంటుందసలు. ఎంత టేస్టీగా ఉంటుందంటే మాటల్లోనే చెప్పలేమనమాట. ఇలా అదింపెట్టుకుంటూ ప్రెస్ చేస్తూ టమోటా ముక్కల్ని బాగా వాడవనియండి. ఇలా మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని వాడ్చేసేసేయండి. మూత పెట్టుకుంటూ అలా చేసేసేయండి. ఇలా మూత పెట్టామంటే బాగా ఒక 5 నిమిషాలకంతా కూడాను చక్కగా ఉడికిపోతుందనమాట. ఇలా ఆయిల్ సెపరేట్ అయిపోయింది గదా! ఇలా ఇక్కడ అడుగంటుతుంది అని భయపడకండి. ఆనియన్స్ అనేవి కొంచెం ముందుగా మగ్గుతాయి కాబట్టి అలా అనిపిస్తది. మెత్తాళ్ళు వేయగానే అది అడ్జస్ట్ అయిపోతుందనమాట. ఓకేనా? అది గుర్తుపెట్టుకోండి. ఇక దీన్ని ఇలా బాగా వేగిన తర్వాత దానికి సరిపడా అంత కారము అంటే నేనిక్కడ
ఒక స్పూన్ వేసి ఇంకొంచెం వేసాను. ఆ తర్వాత ఒక పావు స్పూను మిరియాల పౌడరు, అలాగే ఒక స్పూను ధనియాల పౌడరు, అలాగే ఒక హాఫ్ స్పూను గరం మసాలా. మనం అక్కడ ఏం వేసాము, మిరియాల పౌడరు, ధనియాల పౌడరు, గరం మసాలా ఇవన్నీ వేసేస్తే ఇంకొంచెం ఎక్స్ట్రా టేస్ట్ వస్తుందనమాట. దీన్ని ఇట్లా చక్కగా వేయించి మూత పెట్టేసేసేయండి. ఇలా కలిపేసి మూత పెట్టండి. ఇలా మూత పెట్టామంటే అది బాగా మగ్గుతుంది ఇంకొక 2 నిమిషాలు. అప్పుడు మనం వేసిన మసాలా పౌడర్ మొత్తము కూడాను వేగి కమ్మటి వాసన వచ్చి పచ్చి వాసన లేకుండా రుచిగా అనిపిస్తుందనమాట. అలా ఇక మూత పెట్టి వదిలేసేసేయండి కాసేపు. కాసేపు అంటే ఒక 5 నిమిషాలు. 5 నిమిషాల తర్వాత తిరిగి చూస్తే చూడండి ఆయిల్ ఇలా సెపరేట్ అయిపోయి ఉంటుంది. ఇక ఇందులోకి కడిగి పెట్టుకున్న మెత్తల్ని వేసేసి బాగా కలపండి. 4 పక్కలా కూడా కలిసేలాగా కలిపేసేసేయండి. ఇలా చక్కగా కలుపుతూ ఉన్నాము అంటే మనం మెత్తాలు 4, 5 సార్లు కడిగాం గదా! ఆ కడిగిన దానికి వాటర్ వస్తుంది గదా! మనం కింద ఆనియన్ కొంచెం అడుగంటుందేమో అనే ఇది ఉంటుంది గదా! అది మొత్తం గూడా ఎళ్ళిపోయి చక్కగా ఉడుకుతూ ఉంటుంది. చూడండి ఎంత బాగా ఉడుకుతుందో. ఈ స్టేజ్‌లో మీరు 1కి 2, 3 సార్లు కలుపుకుంటూ ఉండండి దగ్గర ఉండి. మీడియం ఫ్లేమ్‌లో గూడా కాదు, సిమ్మర్‌లో పెట్టేసేసి బాగా వేయించండి. అలా వేయించేసాము అంటే మసాలాలు, ఆనియన్, ఉల్లిపాయలు ఆ ఫ్లేవర్ మొత్తము గూడా మెత్తగా పట్టేస్తుంది. ఆ తర్వాత దీంట్లో కొంచెం వాటర్ వేసుకోండి. కొంచెం అంటే చాలా కొంచెమే వేసుకోండి. ఎందుకంటే మెత్తలు ఆల్రెడీ వేడి నీళ్ళల్లో వేసినప్పుడే కొంచెం ఉడుకుంటాయనమాట. ఇక ఈ మసాలాలో కొంచెం వేగినప్పటికీ అది ఉడికిపోయి పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఇక కొద్దిగా వాటర్ అంటారా, మనకి మాయిశ్చరైజింగ్‌గా కలుపుకోవాలి. ఎక్కడైనా ఆ మెత్తాలు చేప ఉడకలేదు అంటే ఉడకడానికి మనకి హెల్ప్ అవుతుందనమాట. అలా కొద్దిగా వాటర్ ఏసి మూత పెట్టేసి వదిలేసేసేయండి ఒక 5 నిమిషాలు. 5 నిమిషాల తర్వాత చూస్తే ఇదిగోండి ఇలా తుక్క ఉడుకుతూ ఉంటుందనమాట. ఎక్కువగా మీకు ఇలా కొంచెం గుజ్జు కావాలి అనుకుంటే ఈ స్టేజ్‌లో సాల్ట్ సరిపోయిందా లేదా చెక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసేయండి. ఒకవేళ లేదు ఇంకొంచెం డ్రైగా ఉంటే పప్పుచారులో నంచుకొని తినొచ్చు, రసంలో నంచుకొని తినొచ్చు అనే ఏదైనా ఉంది అంటే ఇంకొంచెం సేపు ఉడికించామంటే ఆ గ్రేవీ గూడా, ఆ కొద్దిగా ఉన్న గుజ్జు గూడా మొత్తం వెళ్ళిపోతుందనమాట. అయితే ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి. ఈ మెత్తాళ్ళ ఇగురు పప్పుచారు చేసుకొని దాంట్లో నంచుకొని తింటూ ఉంటే ఉంటుంది. చాలా అంటే చాలా బావుంటుంది. ఇక రసంలో అంటావా? రసంలో అసలకి ఎండు చేపల కాంబినేషనే అద్దిరిపోతది. నేనైతే ఇక్కడ అన్నం వేసుకొని తిని చూపించుంటే బావుండు అనేసేసి ఇప్పుడు వీడియో ఎడిట్ చేసేటప్పుడు అనిపించింది. కానీ నేను ఆ రోజు అది చేయలేదనమాట. కానీ చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఈ కాంబినేషన్‌లో. మీరు ఒక్కసారి ఈ ఎండు చేపలు మెత్తాళ్ళు గానీ, ఎండు చేపలు గానీ మీరేం తినాలనుకుంటున్నారో అవి తీసుకొచ్చి చక్కగా క్లీన్ చేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు ఇలా చేసుకొని తిని చూడండి. ఎంత బావుంటుందంటే అసలు మళ్ళా మళ్ళా మీరు ఇలాగే చేసుకొని తినాలి అనిపిస్తదనమాట. ఈ మెత్తాళ్ళ ఇగురు అంత బావుంటుంది. నేను ఇంకొకసారి గోంగూరతో ఎలా చేస్తారో కూడా చేసి చూపిస్తాను. ప్రస్తుతానికి ఈ మెత్తాళ్ళు కూడా ఇలా ఇగురులాగా చేసుకొని తిని చూసి మీకెలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అయితే ఈ వీడియో మీకు నచ్చింది అంటే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. అలాగే కొంచెం కొత్తగా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని కాస్త సపోర్ట్ చేయండబ్బా! మళ్ళా నేను మరొక మంచి రెసిపీస్‌తో మీ దగ్గరికి వస్తాను. ఇప్పటి వరకు మన ఛానల్‌ని లైక్, షేర్, సబ్స్క్రైబ్. అంటిల్ దెన్ బాయ్ బాయ్.